గోకుల నందన గోవింద. ఏంటి దయ్యం వేదం పలుకుతుంది అనుకుంటున్నారు కదా? నేను దయ్యమే అవ్వచ్చు, బట్ వేదాలు మాత్రం వేదమే కదా. మ్యాటర్ ఏంటంటే, చాలా రోజుల నుండి మా ఇంట్లో ఒకరు తక్కువ అయ్యారనే ఫీలింగ్ వస్తుంది. ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి ఆయన నాతో ఏంటి నన్ను మర్చిపోయావా అన్నట్లు అనిపిస్తుంది. అలా ఎలా మర్చిపోతా అని చెప్పు గోవిందా నిన్ను అని వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ఎలా వస్తాడు అని దిగులుతోనే సగం రోజులు గడిపేశాను నేను. బట్ అనుకున్న విధంగా కాకుండా చాలా చక్కగా ఎంత చిరుమందహాసంతో నవ్వుతూ నా చేతుల్లోకి వచ్చేసాడు. ఇంకా వెంటనే నెక్స్ట్ సాటర్డే శివకేశవుల పూజ స్టార్ట్ చేసేయాలని నాకు చాలా తొందరగా ఉంది. అందులో ముక్కోటి ఏకాదశి కూడా దగ్గరలో ఉంది కదా. ఐఎమ్ సో హ్యాపీ. నా దృష్టిలో దేవుడు అంటే డబ్బు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ ఏదైతే అదైంది, నేనున్నాను కదా అనే ధైర్యం మాత్రం ఇస్తాడు. గోవిందా గోవిందా. ఒక లైక్ వేసుకోవచ్చు కదా, ఎంతసేపు విన్నారు.